హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ఐక్యూ నేను మీ మనోజ్. ఇండియా టుడే ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ ఎండ్ ఒక సర్వే చేస్తుంది. సో మన దేశం మొత్తం మీద ఎవరైతే శక్తివంతమైన లీడర్లు ఉంటారో, రాజకీయ నేతలు కానీ ఇంకా ఇన్ఫ్లుయెన్సెస్ కానీ వాళ్ళు ఉంటారో, వాళ్ళ మీద ఒక బెస్ట్ రిపోర్ట్ తయారు చేస్తాను అనమాట. సో ఇప్పుడున్న ప్రధానమంత్రి ఇంకా హోంమంత్రి వీళ్ళంతా సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఇంకా స్టేట్ వాళ్ళు కావచ్చు, సీఎంలు కావచ్చు, సో మొత్తం మీద ఓవరాల్గా 10 మందిని సెలెక్ట్ చేసి ఒక శక్తివంతమైన నేతలు అంటూ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసింది. సో ఆ రిపోర్ట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొత్తం అసలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆ 10 పేర్లు ముందు రాస్తా, దాని తర్వాత మీకు వాళ్ళ గురించి చెప్తా. సో మొత్తం 10 మెంబర్స్ అనమాట. సో ఈ రిపోర్ట్లో 10 మెంబర్స్ని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే పిఎం మోడీ. మోడీ తాత ఎప్పుడు ఫస్ట్లో ఉంటాడు, అది అందరికీ తెలిసింది, దాని మ్యాజిక్ ఏంటి కూడా. సో సెకండ్ వన్ ఈజ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్. సో ఇది ఇండియా టుడే లెక్క. మీరు ఇంకెవరిదో అనుకునే వాళ్ళు హ్యాష్‌ట్యాగ్ది కాదు, ఇది ఇంకొకరిది కాదు. ఇండియా టుడే ఎప్పటి నుంచి చేస్తూ ఉంటుంది అనమాట. ఈ రెండు అంటే 2023లో ఎవరెవరు శక్తివంత నేతలుగా ఉన్నారు, 22లో ఎవరు ఉన్నారు, 24లో ఇప్పుడు ఈ 24 కోట వచ్చింది కాబట్టి. సో అండ్ థర్డ్ వన్ ఈజ్ అమిత్ షా. అసలు ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, చాలామంది జర్నలిస్టులు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రాహుల్ గాంధీ. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఏపీ సీఎం సిబిఎన్ మిస్టర్ నాయుడు. యా, ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ 5 మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్గా ఏదైనా ఒక ఛానల్ ఇస్తుందంటే ముందు ఆ ప్రైమ్ మినిస్టర్ని యాజ్ యూజువల్ కోట్ చేయాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. దట్టు బీజేపీ గవర్నమెంట్ అంటే తెలిసిందే, ఇంకా లెక్కలు పక్కలు మొత్తం తీసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ బ్యాండ్ బజాయ్. సో అందుకనే ఇక ఎంత తలనొప్పి ఎందుకు అనుకున్నారో ఇంకేమో తెలియదు, కానీ పిఎం మోడీ పేరు ఫస్ట్ ఇచ్చారు. ఓకే ఫైన్. ఈయన గురించి ఏం చెప్తారంటే, వీళ్ళు వరుసగా 3 కాన్సిక్యూటివ్ టైమ్స్ పిఎం అయ్యాడు. అండ్ ఇంకొకటి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఇండియాని ఉంచాడు. అండ్ ఇంకోటి ఏంటంటే యుఎస్, యూకే, రష్యా, ఉక్రెయిన్ నేతలతో స్నేహపూర్వక సంబంధాలు మంచిగా పెట్టుకొని భారతదేశాన్ని చాలా జాగ్రత్తగా పరిపాలిస్తున్నాడని చెప్పి ఈయనకి ఇచ్చారంట. అండ్ ఇంకోటి ఏంటంటే మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నారు. ఎన్నో ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా కీలకంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. సరే, కొన్ని విషయాల్లో ప్రధాని మోదీని వ్యతిరేకించినప్పటికీ, అంటే మోడీ అంటే ఇక్కడ ఓన్లీ పిఎంని వ్యతిరేకించడం కాదు, బీజేపీ నిర్ణయాలను కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందో అలాంటి కొన్ని కీలక నిర్ణయాలని వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గతంలో మనం చాలా చూసాం, దీనిపైన డిబేట్లు సర్వేలు ప్రతి ఒక్కరు తెలిసిందే, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అమిత్ షా. ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే, ఈయనంట పలు కీలక నిర్ణయాల్లో మోడీ తాతకి తోడున్నారని. మోడీకి తోడు. ఆబ్వియస్గా బీజేపీ తీసుకుంటుందంటే ఎవరైతే మెయిన్ హెడ్స్ ఉంటారో వాళ్ళు పక్కా ఉంటారు, అందరూ తెలిసిందే, ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకో అవసరం లేదు. అండ్ నెక్స్ట్ రాహుల్ గాంధీ. యా, ద పవర్ఫుల్ పర్సన్. అసలు యాక్చువల్గా ఈ పేరు సెకండ్ రావాలని చాలామంది ఒపీనియన్, బట్ సరే ఓకే ఫైన్, పేరైతే ఉంది, ఫస్ట్ టాప్ 5లో ఉంది. అండ్ రాహుల్ గాంధీకి ఎందుకు ఇచ్చారంటే, కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రతిపక్ష హోదా తీసుకొచ్చారనే ఒక రీజన్. ఇంతకుముందు కంటే ఎంపీ సీట్లు ఈసారి పెరిగాయి కాబట్టి, అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వైభవం తీసుకురావాలని చెప్పి గట్టిగా కృషి చేసిన వ్యక్తి. అండ్ ఈసారి ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నాడు కాబట్టి ఈసారి రాహుల్ గాంధీకి 4th ప్లేస్ ఇచ్చారంట. సార్ ఓకే ఫైన్, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఈయనకి అంటే ఇప్పటిదాకా వచ్చింది ఓన్లీ ప్రతిపక్ష హోదా కావచ్చు, ఇంకో ప్రధానమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు. సో ఇప్పుడు దేశంలో ఉన్న ఎవరైతే సీఎంలు ఉన్నారో వాళ్ళల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆయనకి 5th ప్లేస్ ఇచ్చారు ఇండియా టుడే వాళ్ళు.
సో ఇండియా టుడే 5th ప్లేస్ ఉంది. దీని ఎందుకు ఏంటంటే 2019లో ఘోర ఓటమి, 2024లో నెక్స్ట్ లెవెల్ విజయం. సో దానికోసం ఈయనకి 5th ప్లేస్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు అండ్ సిక్స్త్ వన్ చూద్దాం ఒకసారి మనం. 6th వన్ వచ్చేసి బీహార్ సీఎం నితీష్ కుమార్. బీహార్ సీఎం నితీష్. అండ్ 7th వన్ ఇచ్చేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అండ్ 8th వన్ వచ్చేసి ఎంకే స్టాలిన్. తమిళనాడు సీఎం. అండ్ 9th వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అండ్ 10th వన్ వచ్చేసి అఖిలేష్ యాదవ్, యూపీ ఎక్స్ సీఎం. సో 6th వన్ ఈజ్ బీహార్ సీఎం నితీష్, అండ్ 7th వన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 8th ఎంకే స్టాలిన్ తమిళనాడు సీఎం, అండ్ 9th వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అండ్ 10th వన్ ఈజ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ సీఎం. సో వీళ్ళల్లో ఒక రకంగా చాలామంది అంటే విశ్లేషణ చేసే వాళ్ళకైనా లేకపోతే పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకైనా అసలు ఎందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ 5th వరుసలో లేడు అనేది ఒకటి. అండ్ ఇంకోటి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఎందుకు ఫస్ట్ లిస్ట్లో రాలేదు, ఫస్ట్ అండ్ టాప్ 5లో. అండ్ ఇదంతా బాగానే ఉంది. అసలు ఇక్కడ బీహార్ సీఎం నితీష్ ఎందుకు వచ్చాడు, ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగోదు, ఇంకోటి బాగోదు అని చాలా సర్వేలు చెప్తూ ఉంటాయి, ఇంకోటి చెప్తూ ఉంటారు. అసలు బీజేపీ వాళ్ళకి పండే పడదు, ఇదంతా బాగానే ఉంది. సరే, ఇంకోటి అఖిలేష్ యాదవ్ ఎందుకు వచ్చాడో తెలియదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ 10th వన్లో పక్కన పెడితే వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు పనికిరారు నిజంగా ఇండియా టుడేకి? ఎందుకు పనికిరారు ఒక మాట చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తక్కువేంటి? ఇప్పుడు అధికారంలోకి రాగానే 1 yearలో వాళ్ళు చెప్పిన హామీలన్నింటినీ చాలా దగ్గరున్న అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సరే, కొంతమంది సరిగా రియాక్ట్ అవ్వకపోయినా వాళ్ళ పని కూడా ఈయన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పుడు హైడ్రా తెచ్చారు. హైడ్రా వల్ల ఒక మహా అయితే 20% ఏమన్నా కొంచెం ఫీడ్బ్యాక్ కొంచెం నెగిటివ్గా ఉండొచ్చు, కానీ మిగతా 80% ఆయన చాలా ఇదిగా చేయలేదా? ఒకటి హైడ్రా తెచ్చింది ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. ఎంత అసలు ఇనిషియేషన్ ఇది తెలంగాణకి. అండ్ 2nd వన్ మూసీ రివర్ ఫ్రంట్. ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి వాస్తవానికి. సరే, టాపిక్ అది కాదు, కంప్లీట్ రేవంత్ రెడ్డి కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు అనే వాటికి నిజంగా ఒక రకంగా చాలామంది కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ గట్టిగా నోరు తెచ్చుకుని అడుగుతున్న పరిస్థితి. వాస్తవం దాంట్లో నిజం ఉంది. ఎంతవరకు వాళ్ళు వేరే స్టేట్లనే చూస్తున్నారు తప్ప నిజంగా రేవంత్ రెడ్డి చేయలేదంటారా మీరు చెప్పండి. సో రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదు అనే దీని గురించి కాదు. సో టాప్ 10లో ఉన్న వాళ్ళంతా కూడా టాప్ 5లో ఉన్న వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు కనీసం వాళ్ళ నిత్య దైనందిక చర్యలతో కనీసం ఒక మనిషిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళకు కూడా ఇవాళ శక్తివంతమైన పేర్లు అని చెప్పి మీరు ఇచ్చారు కదా, రిపోర్ట్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదుల్ని వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళకి సేవ చేస్తూ 1 yearగా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఎంతో ఇబ్బందులు పడుతూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగ్గా బాగాలేకపోయినా సరే నానా ఇబ్బందులు పడుతూ వాటిని ఎలాగైనా సరే ప్రజలకు మంచి చేయాలని ఒక మంచి ఇదితో వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఎవరు? సో నిజంగా అంటే ఎవరు ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇవ్వలేదని మేము ఎవరికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఎవరికి సపోర్టు కాదు. కానీ వాస్తవానికి కొన్ని పేర్లు నేను స్టార్టింగే చెప్పాను మీకు, కొన్ని పేర్లు కోట్ చేశాను కూడా. వీళ్ళు ఎందుకు అని కూడా మనం మాట్లాడుకున్న పరిస్థితి. సో వాళ్ళకి ఇస్తున్నాము అని అంటే కనీసం వాళ్ళు ఏదైనా జాతికి ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు శక్తివంతమైన పనితీరు కూడా మాట్లాడుతున్నారు. పనితీరులో మాజీ సీఎంల పనితీరు ఏముంటుంది నా బొందా?
సరే రాహుల్ గాంధీ అంటే ప్రధానమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఆయన భారత్ జోడో యాత్ర చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు అంత పెద్దగా యాత్ర చేయలేదు అనుకో. సరే చంద్రబాబు నాయుడు ఇచ్చారంటే 2019లో ఘోర ఓటమి అండ్ ఆయన జైల్లో పెట్టారు, నానా ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ బూమరాంగ్ అయినట్టు 2024లో ఆయన సీఎం అయి కూర్చున్నాడు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చారంటే పని చేయని వాళ్ళని ఎందుకు పెట్టారు దీంట్లో కొంతమందిని అంటే నేను ఎస్పెషల్లీ ఎవరిని అంటలేదు, ఎవరో అది మీకు కూడా తెలుసు. సో ఈ వీడియో చూసారు కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.